గేమ్ చేంజర్ తెలుగు ఫిలిం రివ్యూపై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కైరా అద్వానీ, సముద్రకని అసలు సిసలైన ప్రతినాయకుడిగా అందరినీ డామినేట్ చేస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒకప్పటి డైరెక్టర్, ఇప్పటి మేటి నటుడు ఎస్జే సూర్య. తర్వాత అంజలి, ఈమె కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ సినిమాలో. అట్లాగే ఏజ్ వచ్చినటువంటి ముఖ్యమంత్రి పాత్రలో బొబ్బిలి సత్యమూర్తి పాత్రలో నటించిన శ్రీకాంత్, అట్లాగే సైడ్ సత్యంగా యాక్ట్ చేసినటువంటి సునీల్ తదితర తారాగణం చేసిన ఈ సినిమాకి శంకర్ షణ్ముగం డైరెక్టర్ కాగా, దిల్ రాజు సమర్పకుడు, ఫర్హద్ సంజీ రైటర్ అయినటువంటి ఈ సినిమాకి కార్తిక్ సుబ్బరాజ్ ఇంకో రైటర్ కాగా, ఎస్ తమన్ మ్యూజిక్ కాగా, సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాయగా, ఎస్ తిరు సినిమాటోగ్రఫీ చేశాడు. డైలాగుల పరంగా చాలా మంచి సినిమా ఇది. క్లైమాక్స్లో ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు, సీఎం అనేది పదం కాదు, నేను ప్రజాసేవకునిగా నేను పదవి ప్రమాణం చేస్తానంటూ హీరో చెప్పే డైలాగులు ఆలోచింపదగ్గేవి. అట్లాగే 141 పెడతాను, ఇట్లాగా 141 పెడితే జనాలకు అందుబాటులో ఎట్లా అయితే ఇవాళ స్విగ్గీ అలాంటివి ఆర్డర్ ఇస్తున్నారో అట్లా ప్రజల వద్దకు మేమెందుకు సేవ చేయకూడదు, వాళ్ళెందుకు మా దగ్గర రావాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ రాజకీయ నాయకులను ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఇందులో ఇక ఎక్స్పోజింగ్ విషయానికి వస్తే, కైరా అద్వానీతో పాటు ఒక ఇద్దరు వేరే నటినట్లను ఫస్ట్ ఒక విలన్ దగ్గర ఫైట్ చేసినప్పుడు మెయిన్ విలన్ ఇంకో దగ్గర ఉంటాడు. అతని దగ్గర ఉన్నటువంటి ఒక పరిచారిక పూర్తిగా ఆల్మోస్ట్ 70% స్థనాలు బయటే ఉండి కనబడేటువంటి సన్నివేశం ఒకటి ఉంది విలన్ పక్కన. ఇటు అప్పుడు ఫోన్ చేసి ఇక్కడ రారా, నన్ను పిలిపించావంట కదా, నువ్వే నా దగ్గర రాని రామ్ చరణ్ పిలిచే సన్నివేశంలో మనకు ఆ వక్ష సౌందర్యం కనబడుతుంది. అట్లాగే కైరా అద్వానీని కూడా ఆల్మోస్ట్ చాలా ఒక దగ్గర వంపినప్పుడు రామ్ చరణ్ అలా చూస్తూ ఉంటాడు, బొడ్డు నావి దగ్గర ఉన్నప్పుడు చూస్తూ ఉంటాడు. అది ఒక సాంగ్కు లీడ్ తీసుకున్నారు ఒక దగ్గర. శోభనం, వేరే వాళ్ళ శోభనం జరుగుతుంటే వీళ్ళిద్దరు ఏర్పాటు చేసినట్టు ఒకరినొకరు చూసుకున్నట్టు అది. ఆ తర్వాత ఇంకొక దగ్గర రోడ్డు మీద ఒక అమ్మాయి పోతుంటే అక్కడ ఆమెకు స్థనాలు ఆల్మోస్ట్ 50% బయట ఉంటే సైడ్ ఇలా సునీల్ చూస్తుంటే నన్నే చూస్తున్నావేంట్రా అని కొట్టడము. నేను పుట్టినప్పటి నుంచే సైడ్ కిల్లు చూశానంట అంటూ అది ఒక సైడ్ సత్యం అని పేరు పెడితే నేను సత్యం అని పిలుస్తానని కోర్టు గుమాస్తాగా కలెక్టర్గా చేరినటువంటి రామ్ చరణ్తో అనేటువంటి సందర్భంలో ఆ సైడ్ సత్యం అనేది వినడానికే ఒక పనికిమాలిన కామెడీగా అనిపిస్తుంది అది. సరే, ఆ కామెడీ పక్కన పెడితే ఆ పాత్ర వరకు నెత్తి మీద నుంచి ఇటు ఒక గీతలాగా సునీల్కుంటూ ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి అంతా డిఫరెంట్గా మెయింటైన్ చేయడం జరిగింది. ఇక రామ్ చరణ్ ఎప్పుడు లేని చాలా అందంగా కనబడ్డాడు ఈ సినిమాలో, అది మాత్రం ప్లస్ పాయింట్. ఓపెనింగ్ షాట్లో ఇతను ఊరికి వచ్చినటువంటి ఒక ఐఏఎస్ అధికారిగా, అంటే అంతకుముందు ఐపీఎస్ అంట, ఆ తర్వాత ఐఏఎస్ 4 మార్కులు తక్కువ, 4 మార్కులు చెప్తాడు. ఆ మార్కులు తక్కువైనందువల్ల ప్రియురాలు ఐపీఎస్లో చేస్తే నేను నీతో అన్నందుకు మాట్లాడలేదంట. ఈయన ఐఏఎస్ అయిన తర్వాత ఈ ప్రియురాలు ఎక్కడుందో కనుక్కుంటే ఈ ఊరు, ఆ ఊరు ఎందుకంటే బార్డర్ దాటితే అది వేరే ఊరు అని రాలేదంటే ఇతను అక్కడ బ్రహ్మానందం వచ్చి తన బార్డర్ గుర్తు చేసి వెంటనే సస్పెన్షన్ ఆర్డర్ కూడా టైప్ చేసే వ్యక్తిని కూడా వెంట తీసుకురావడం అనేది ఎంత కృతకంగా ఉంటుందంటే, మనకు శంకరు ఒకప్పుడు భారతీయుడు, మళ్ళీ 2 కాదు, భారతీయుడు 1, మళ్ళీ ఆ తర్వాత అపరిచితుడు, మరి జెంటిల్ మ్యాను, మన తర్వాత ఈవెన్ ఫ్లాప్ అయినా సరే మన ఈ ఐ సినిమా చాలా గొప్ప సినిమా. ఐ సినిమా ఫ్లాప్ అయినా కూడా అందులో ఆ అసహ్య బీభత్సమానికి ఆయన ఎలా కురూపిగా ఉండేది, జనాలు తట్టుకోలేకపోయిన సినిమా, కానీ అది అద్భుతమైన సినిమా. అట్లాంటి సినిమాలు తీసిన శంకరేనా ఈ సినిమా తీసింది అని అనిపించే విధంగా. కాకపోతే భారతీయుడు 2 అంత లేకపోయినా ఈ సినిమా కూడా కథలో మెయిన్ థీమ్ ఏమి లేక ఒక్క ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ తప్ప ఈ సినిమాలో ఇందాక చెప్పిన ఈ 3 వక్ష సౌందర్యాలు, ఒకటి కైరా అద్వానీదీను, రెండోది సునీల్ చూసేటువంటి లేడీదీను, ఆ తర్వాత బాస్ పక్కన ఉండేటువంటి లేడీది, ఆ ముగ్గురు జన సౌందర్యం తప్ప ఇందులో ఆ ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ తప్ప ఇంకా రసాలు ఏం లేవు. భారీతనం ముట్టిపడేటువంటి పాటలు, గ్రూప్ డ్యాన్సులు, అక్కడే భారీతనం కనబడింది. కానీ 400 కోట్లు ఈ సినిమాకి అయ్యాయంటే, ఇప్పుడు రోబోకి అయ్యాయంటే, రోబో తీసింది కూడా ఈయనే, గొప్ప దర్శకుడు. రోబో 1 కావచ్చు, రోబో 2 కావచ్చు. రోబో 2 కూడా మామూలు ఫలితాన్ని ఇచ్చినా కూడా అద్భుతమైన సినిమా అది. టెక్నాలజికల్ ప్రకారంగా జీన్స్ కానీ ఇవన్నీ ఎటువంటి సినిమాలు శంకర్ తీసినవి, వాటితో పోలిస్తే ఏమైంది శంకర్కి అనిపిస్తుంది మనకి ఈ సినిమా చూస్తుంటే. సో బొబ్బిలి సత్యమూర్తి అనేటువంటి ముఖ్యమంత్రికి వాళ్ళ సొంత పిల్లలే ఆయన్ని చంపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఓపెనింగ్ తీసుకొచ్చి, అసలు ఆ పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఫ్లైఓవర్ పడిపోయింది అని చెప్పేసి చూపించేది. అసలు సన్నివేశము ఎంత కొత్త డైరెక్టర్ తీసినట్టుగా ఉంది ఆ సన్నివేశం. ధన్మన్ రోడ్డు మీద
ఒక గోతి ఏర్పడిందంట, ఆ ఫ్లైఓవర్ కూలిపోయిందంట, అక్కడ అందరు పడిపోతుంటే వెనకకు హాస్పిటల్కి తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రికి డిస్టర్బెన్స్ అయిందంట, ఎంతోమంది జనాలను ఆపాడు, అందుకే ఇతనికి ఇట్లా అయిందని. ఆ 1 ఇయర్ పరిపాలన మంచిగా చేయాలనుకోండి, అంతకుముందు మంచిగా చేయొద్దు అనుకున్నాడంట. సో వీళ్ళది ఒక పార్టీ పేరు పెట్టి దానికి ముందు ప్రజాని చేర్చి ఇంకొక పార్టీని పెట్టి సముద్రకాన్ని నడిపినట్టు, ఆ తర్వాత ఈ మధ్యలో రాజీవ్ కనకాల ఉన్నట్టు, ఆ రాజీవ్ కనకాలకు కూడా ఇతను మోసం చేసి శ్రీకాంత్ దెబ్బ కొట్టినట్టు, ఇవన్నీ సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి రొటీన్ రాజకీయ కదా. సో ఎన్నో సినిమాలు చూసాం అట్లా. దానికి రామ్ చరణ్ ద్విపాత్రాభినయం తండ్రి పాత్ర, మరి ఆయన వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు గుర్తించరు. సెకండ్ హాఫ్లో మళ్ళీ మాట్లాడేటప్పుడు గుర్తిస్తారు, కానీ అంతకుముందు సేమ్ రామ్ చరణ్ అట్లాగే ఉన్నప్పుడు ఎందుకు గుర్తించారు? అది మాట రాదంట, మాట అంతే. అందులో రంగస్థానంలో చౌలి నవడకపోతే ఇందులో మాట రాని నత్తిలాగా చేస్తే భార్య అంజలి ఎంతో కష్టపడి చేసినట్టు అంజలికి మరీ రుద్దురాలు పాత్ర ఇచ్చారు స్టార్టింగ్లో. ఆ అద్భుతంగా చేసింది ఆమె కూడా సైడ్కే చూస్తుంది, సైడ్ సత్యం లాగా. ఇదేమో ఇద్దరు సైడ్ చూసే రోగం ఈ సినిమాలో చాలామందికి ఉందేమో అనిపిస్తుంది మనకి. అయితే మొత్తానికి ఏంటంటే ఈ రామ్ చరణ్ ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ అంట, ఆ తర్వాత టర్న్ ఇదైందంట, తర్వాత ఏరోప్లేన్కి ఎక్కి ఆ ఏరోప్లేన్ మీద నుంచి ఆయన ఖడ్గంతో కట్ చేస్తే వీళ్ళందరూ రిలీజ్ అవుతారంట. ఆ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు చివరిలో ప్రొక్లైనర్లతోటి మనుషుల్ని చెత్తెత్తినట్టుగా తీసి పడేస్తారంట. సో ఆ రకంగా అంటే సహజానికి చేసేటువంటి సన్నివేశాలు పూర్తి అసహజమైనటువంటి వాతావరణంలో ఎటువంటి లాజిక్ లేకుండా మనుషుల్ని ప్రొక్లైనర్లతో ఎత్తి పడేసేది ఏంటో మనకి ఇప్పటిదాకా అర్థం కాలే. ఇది శంకర్ని అడిగే తెలుసుకోవాలి మనము. జనాల్ని ప్రొక్లైనర్లతో ఎత్తేసి కొట్టేయడము, తర్వాత పోలీసు వాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు? 60 మంది ఉన్నాము. 60 మంది ఉన్నారా? 60 మంది ఉంటే మీరు పక్కకు ఉండండి, మీ సేఫ్టీ నాకు ముఖ్యం అని చెప్పేటువంటి ఐఏఎస్ అధికారిని ఎలక్షన్ ఆఫీసర్గా చూస్తాం ఇందులో. ఇక తల్లిని డిఎన్ఏ పరీక్ష చేయాలంటే, బాబు నా కోసం అంటే నువ్వు మా తల్లికి మానసిక స్థితి సరిగా లేదు, అందుకే తను కొడుకు అంటుంది అని ఆ అబ్బాయి అని ఆ జైల్లోకి అటువైపు వచ్చి టిఫిన్ ఇవ్వడానికి వెళ్ళి లేడీ లోపల పోలీసులు రానియకపోతే బయటనే మోకరిల్లి తప్పైందమ్మా నేను పిచ్చిదాన్ని నేను ఎందుకన్నానంటే, ఆ పార్టీ ఇప్పుడు మళ్ళీ వేసినటువంటి ఎలక్షన్ మళ్ళీ చేయాల్సి వస్తాన ఉద్దేశంతో నేను వద్దన్నానమ్మా, ఈ కారణంతో నన్ను క్షమించు తల్లి అని అంటే, నీకు ఆ ప్రాబ్లం ఏం రాదని చెప్పి ఇట్లా అభయం ఇచ్చి ఆ అంజలి ఆ తర్వాత తన ఆత్మహత్య చేసుకున్నట్టుగా పాస్పరస్లో ఆమె అంటే సెల్ ఫోన్లో వెతికితే ఆమె ఏమేమి వెతికిందో ఆ బ్రౌజింగ్ అంతా వెతికేటువంటి టెక్నిక్ తోటి ఆ తర్వాత ఇది కావడము. తర్వాత ఐఏఎస్ అధికారులను ఎప్పుడైతే బర్త్రఫ్లో లేకుంటే వాళ్ళ మీద సస్పెన్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు వేరే ఐఏఎస్లో చేసిన దాన్ని ఎప్పుడు పేపర్ కటింగ్ తీసుకొని శంకర్ మార్క్ లాగా చూపించబోయారు. అది కూడా అబాస్పాలయ్యేటువంటి ప్రయత్నం. 200 మంది ఐఏఎస్లు ఈయనకు వత్తాసు పలికితే అతనికి పనిష్మెంట్ లేకుండా చేశారు అనే దాని మీద రామ్ చరణ్ ఎలా బయటపడ్డాడు అనే దాన్ని కథనంగా చూపించారు. గేమ్ చేంజర్ అంటే ఆ టైటిల్ ఒకటి అట్రాక్టివ్గా చూపించి ఫస్ట్ స్టార్టింగ్ ఓపెనింగ్లో బనీను ఆయన లుంగి మీద ఫైటింగ్ చేసి తర్వాత ఆ లుంగితోటే ఇంకొక హెలికాప్టర్ అతను నిన్ను కూడా అర్జెంటుగా తీసుకొచ్చాడు, లుంగితోటి వచ్చాడంట. ఇంత అసహజంగా ఉన్నాయి చూడు సన్నివేశాలు. ఆ తర్వాత అతను ప్రియురాలు ఇదే ఊరిలో దొరికిందంట. వచ్చిన తర్వాత బ్రహ్మానందం అదే ఊరికి వచ్చేసి నువ్వు నా ప్లేస్లోకి ఎందుకు వచ్చావు కలెక్టర్ అంటే, ఆ కలెక్టర్ ఇంకొక ప్లేస్లో తిరగకూడదా? అధికారంతో రాలే, అతను మామూలుగా వచ్చాడు సాధారణ విజిట్కి. అంటే సాధారణ విజిట్ కూడా ఒక పరిధి దాటి ఇంకొక పరిధిలోకి ఒక కలెక్టర్ నడవకూడదు అన్నది ఈ సినిమాలో చెప్తున్న కథాంశమా అర్థం కాదు. తర్వాత ఈయనకి మంత్రులు అంటే ఏంటి, ఎమ్మెల్యేలు అంటే ఏంటి, ముఖ్యమంత్రి అంటే ఏంటి, పోర్ట్ఫోలియోలు ఏంటి, ఎలక్షన్ ఆఫీసర్ అంటే ఏంటి, తర్వాత ఎలక్షన్స్లో ఉన్నటువంటి ఇవి ఏంటి, చిన్న చిన్న ప్రోటోకాల్లు కూడా తెలుసుకోకుండా సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన డ్రోన్ల మీద ఎలక్షన్ బాక్సుల్ని ఎత్తుకుపోవడము, ఒక ఈయననే దొంగల్ని బయటికి తీసి వీళ్ళందరూ దీంట్లో ఓటింగ్లో పాల్గొంటారు, వీళ్ళు ఎక్కడెక్కడ పోతారో మనం కనుక్కొని ఒక ప్లేస్లో పెడితే చాలని చెప్పి ఈయన ఒక దగ్గర కృష్ణుల్లా నిలబడితే ఆ డ్రోన్లో అన్ని ఆ ఎలక్షన్ బాక్సులు ఏవైతే ఎలక్ట్రిక్ పోలింగ్ జరిగినాయో అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పేటువంటి సన్నివేశము. ఆ తర్వాత ఆ ఎలక్షన్లో ఈ రకంగా 50,000 నువ్వు ఇది చేసావు, పాటు చేసావు కాబట్టి మిగతా నాకు ఎక్కువ ఇంకా మెజారిటీ వచ్చింది కాబట్టి సముద్రకాన్ని గెలిచాడు, తర్వాత ఈయనే ముఖ్యమంత్రి అయ్యాడని చీటీ మీద రాస్తే ఈయనే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడము, అన్నీ కూడా అతి సహజమైనటువంటి సన్నివేశాలన్నీ అతి జుగుప్సాకరంగా అంటే ఐ మీన్ సహజాదానానికి దూరంగా అంటే ఎలా చెప్పాలంటే మనకి నాటకీయ పరంగా ఏ రకంగా అంటే ఇది పూర్తి డ్రామాటిక్గా తీసినటువంటి నిజానికి దూరంగా సత్యదూరంగా చేసినటువంటి సన్నివేశాలు, నేలకంది మొత్తం నీల విడిచి సాము చేసినటువంటి పద్ధతిలో ఏమాత్రం సత్యదూరంగా ఎవరు నమ్మశక్యం కాని విధంగా ఆ ప్రోటోకాల్స్ అన్నీ కూడా పక్కకు పోయి, ప్రోటోకాల్స్ అంటే కొన్ని విధానాలు, ఇప్పుడు మంత్రిని కొట్టాడు, మంత్రిని చెంపదెబ్బ కొడతాడు, తర్వాత ఈయన తను చెప్పుదెబ్బ కొట్టుకుంటే ఒక గ్లోబల్ స్టార్గా ఎదిగిన నటుడు తల్లి చచ్చిపోయిన దగ్గర చెప్పు తడా కొట్టుకుంటాడు. రామ్ చరణ్ అభిమానులు ఏ రకంగా సహించగలరు? అది అంత చిన్న విషయం శంకర్కి తెలియదా? ఇవాళ RRR 666 సినిమాతో రామ్ చరణ్ అందులో మెయిన్ హీరో
జూనియర్ ఎన్టీఆర్ది సెకండ్ రోల్ ఉంది ఆ సినిమాలో, అంటే నిడివి ప్రకారంగా తక్కువ ఉంది చిన్న ఎన్టీఆర్. అంత పేరు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ అని ఎదిగినటువంటి నటుని చెప్పుతో నెక్స్ట్ సినిమాలోనే గేమ్ చేంజర్ లాంటి ఒక పలు భాషల్లో తీసినటువంటి ఒక భారీ చిత్రం 400 కోట్లని వాళ్ళు పేర్కొన్నంత సినిమా లేదు అందులో, కనబడలేదు అందులో. ఎందుకు కనబడలేదంటే ఒక పాటల్లోనే భారీతనం కనబడింది. ఇంకా లాస్ట్ బుల్డోజర్ ఫైట్లు ఇవన్నీ కూడా మామూలు ఫైట్సే కాబట్టి దీనికి బాగా డబ్బు ఖర్చు అయ్యేది ఇప్పుడు రోబో ఖర్చు అయినట్టు కానీ వీటి ఖర్చు అయినట్టు కానీ ఉండదు కదా. సో ఇంత ఫారెన్ షూటింగ్ లేదు, ఏమీ లేదు, మామూలు సింపుల్గా చేసినటువంటి ఆడావుడి. సో ఆంధ్రప్రదేశ్ అనే టైంలో చేసినట్టుగా చూపించారు. ఆంధ్రప్రదేశ్ టైంలో చూపించినప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎలా ఉంది, పోనీ ఉమ్మడిగా లేదనుకున్నప్పుడు చార్మినార్ దగ్గర ఎందుకు చూపించారు అనేది ఆ పాతదానికి కొత్తదానికి, అంటే అప్పుడు విడిపోయినప్పుడు ఇప్పుడు తర్వాత అనుకున్న దానికి కూడా సంధానం లేకుండా అది కొంచెము మర్చిపోయారు వాళ్ళు. దాన్ని ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నామా, తెలంగాణ అనుకుంటున్నామా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నామా అన్నది క్లారిటీగా లేకుండా వాళ్ళే తడబడినట్టు మనకు చాలా స్పష్టంగా మనకు ఆ తడబాటు అనేది కనబడుతుంది. సో పాటల్లో కూడా ఏ పాట కూడా మనకు గుర్తుండిపోయే పాటలాగా 1-2 లాస్ట్ నెంబర్స్ కొంచెం కలర్ఫుల్గా తీయడానికి చాలా బాగా రిచ్గా తీశారు. పైనుంచి ఒక వీధి అంతా రంగురంగులుగా కనబడే ఆ వీధి సెట్టింగ్ అది చాలా బాగుంది. కైరా అద్వాని చాలా అందంగా కనిపించి బొమ్మలాగా బుట్ట బొమ్మలాగా అనిపించింది. రామ్ చరణ్ కూడా చాలా అందంగా అనిపించాడు. ఫోటోగ్రఫీ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీని పేరు పెట్టలేము. అట్లాగే రికార్డింగ్ బాగుంది సినిమాకి. తర్వాత పాటలు బాగా క్యాచీగా బయటకు వస్తే గుర్తుండిపోయే మ్యూజిక్ ఏమీ తమన్ ఇవ్వలేదు, ఉన్నంతలో పర్వాలేదు అనిపించే పాటలే. కాకపోతే ఇక్కడ ఎస్జే సూర్య మాత్రం తనకు దొరికిన పాటను నమిలి పాడేశాడు. ఒక దగ్గర మాత్రం అక్కడ అందరి మధ్యలో సభలో మాట్లాడే దగ్గర నువ్వు ఇట్లా అంటే అట్లా, ఇట్లా అంటే ఇట్లా అంటే, అది ఎప్పుడైతే ఎలక్షన్ ఆఫీసర్ ముంగట చెప్పే డైలాగులు ఉంటాయో ఇది ఆ రకంగానకు ఈ రకంగానకు, అంటే ఎప్పుడైతే DNA పరీక్ష చేస్తానన్నప్పుడు చెప్పిన సన్నివేశాల్లో అతను చెప్పే డైలాగులు అందరినీ నవ్వించాయి. అతను కనబడ్డప్పుడల్లా కంటి కింద చిన్న సూర్మా లాంటి దాంతో అతని గెటప్ దగ్గర నుంచి అతని నటన అంతా కూడా ఆకట్టుకునే విధంగా సాగింది. మొన్న మధ్య వచ్చిన సరిపోదా శనివారం కావచ్చు, ఇప్పుడు ఈ సినిమా కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి ఫ్లాప్ అయినా కూడా మహేష్ బాబు సినిమా ఒకటి వచ్చింది కదా అంతకుముందు, ఆ సినిమా కావచ్చు, ఏ సినిమా తీసుకున్నా కూడా ఈయన నటన శిఖరాగ్రం. ఇంకా దాంట్లో మనము పెట్టుకునే అంటే ఎటువంటి తప్పు పట్టాల్సిన పని లేకుండా ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్ని డిజైన్ చేసుకో స్వతహాగా దర్శకుడు కాబట్టి. అప్పట్లో మహేష్ బాబును నాని, తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషి లాంటి సినిమాలు డైరెక్ట్ చేసి పవన్ కళ్యాణ్కు మరవలేని మరపురాని హిట్ ఇచ్చినటువంటి, ఒక రకంగా ఆయన ఉన్నతికి కూడా కారణమైనటువంటి ఎస్జే సూర్య ఇవాళ నటుడిగా ఇంత గొప్ప స్థాయికి ఎదగడము చాలా. స్పైడర్ సినిమాలో ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఏం తక్కువ పర్ఫార్మెన్స్, అది సరిపోతే శనివారం కావచ్చు. ఇప్పుడు ఈ సినిమా కూడా అతను జన్మలో మరవలేని అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు ఇందులో. అతను బొబ్బిలి సత్యమూర్తి ఆయన అయితే, ఇతనికి బొబ్బిలి ఒక డిఫరెంట్ పేరు పెట్టారు ఈయనకి. సో ఆ పేరుని హైలైట్ చేస్తూ ముఖ్యమంత్రిని చేయమని చెప్పి ఇతను కూడా ఎవరు ఆయన అనుచరుడు కాకుండా ఆయన బ్రదర్ లాగా ఉన్నటువంటి ఇంకో వ్యక్తి కూడా అతని గుండాయిజానికి భయపడి అతన్ని జై చెప్పినట్టుగా చూపించారు. సో మొత్తానికి ఇది ఏదో కొంచెం రాజకీయ పార్టీలను కొంచెం పోలినట్టుగా కూడా మనకు అక్కడక్కడ అనిపిస్తుంటుంది. కొన్ని రాజకీయ రంగులు కూడా అద్ది స్టార్టింగ్ డిస్క్లైమర్ గట్టిగా చెప్పించారు ఈసారి. ఎందుకో వాయిస్లో చెప్పించారు. జనరల్ డిస్క్లైమర్స్ సైలెన్స్లో వేస్తారు, కానీ ఈసారి డిస్క్లైమర్స్ ఇది ఎవరికి ఉద్దేశించింది కాదని వాయిస్లో కూడా చెప్పించారు. సో టైటిల్స్ దగ్గర నుంచి కూడా సినిమా అక్కడక్కడ కొంచెం స్లో అయినా కూడా ఆకర్షణీయంగా వెళ్ళినా కూడా పాత కథనము పెద్దగా మనము ఎక్స్పెక్ట్ చేసేంత రేంజ్ లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 445 రూపాయలు 500 రూపాయలు మల్టీప్లెక్స్లలో పెట్టి సింగిల్ స్క్రీన్స్లో 275 రూపాయలు పెడితే అంత సినిమా వర్త్ 500 వర్త్ ఈ సినిమా ఉందా అని ఆలోచిస్తే మాత్రమే దెబ్బ కొడుతుంది ఇక్కడ. ముఖ్యంగా అప్పుడు పుష్ప 2 గొడవ జరిగినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం నిర్ణయం తీసుకొని నేను ఇంకా రేట్లు పెంచాను అన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటే బాగుండేది. FDC చైర్మన్ ఆయన ఈ మధ్య రీసెంట్గా FDC చైర్మన్గా అపాయింట్ అయినటువంటి దిల్ రాజు మరి కోరిక వల్ల కాదని లేకనో మరి ఈ బడ్జెట్ వాళ్ళు బయటపడాలి, మరి సినిమా బాగుందో బాగాలేదో అది వచ్చేలోపు డబ్బు రాబట్టుకునేటువంటి ప్రక్రియలు ఇప్పుడు కొనసాగుతున్నాయి కాబట్టి అలా రాబట్టుకునేటువంటి దానికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మొత్తానికి దీనికి 500 రూపాయలు పెడితే ఇప్పుడు అదే వాళ్ళకి దెబ్బ కొట్టిన విషయం అయింది. ఎందుకంటే ఇవాళ నేను చూసిన షో 12:55కి నేను మల్టీప్లెక్స్ DSLలో ఈ సినిమా చూడడం జరిగింది. 12:55 షో 11:55 షోకి జరిగితే 12:55, 1:55, 2:55 11 గంటల 55 నిమిషాల ఆట చూడడం జరిగింది DSL వర్షు మాల్లో. ఇవాళ చూస్తే 50% అటెండెన్స్ కూడా లేదు.
మళ్ళీ నెక్స్ట్ షో కూడా గమనిస్తే అక్కడ కూడా 50% అటెండెన్స్ కూడా లేదు. ఓన్లీ సాయంత్రం షోలు మాత్రమే కొంచెం ఆరెంజ్ మార్క్ వచ్చాయి. ఇప్పుడు కూడా మీరు బుక్ మై షోలో చెక్ చేయొచ్చు. దీని మీద రేటు ప్రభావం చాలా పడింది అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం. పుష్ప 2 ఏదో ఆ టైంకి ఎక్కువ దానికి December 5కి రిలీజ్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ దాకా సంక్రాంతి దాకా దానికి పోటీ ఎదురు లేకుండా ఉండడం వల్ల 1890 కోట్ల దాకా అది వెళ్ళి వరల్డ్ రికార్డ్ సృష్టించి బాహుబలి 2ను క్రాస్ చేసి వెళ్ళింది. కానీ ఈ సినిమాకి అటువంటి పరిస్థితులు కనపడట్లేదు. ఎందుకంటే దీనికి సంక్రాంతి వస్తున్నామని ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరో అయినటువంటి వెంకటేష్ సినిమా ఉంది. అది వాళ్ళదే ప్రమోట్ చేయడానికి కూడా అది వాళ్ళ సొంత సినిమానే కాబట్టి దానికి కొంచెం అప్లాజ్ వచ్చినా కూడా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ప్రమోట్ చేస్తారు దిల్ రాజు వాళ్ళు. కాబట్టి ఆ సినిమా ఉంది పోటీగా. మళ్ళీ ఇప్పుడు ఇది 10వ తారీఖు బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ ఉంది. ఈ రెండింటి నేపథ్యంలో వీటిని తట్టుకొని గేమ్ చేంజర్ ఎంతవరకు నిలబడుతుంది అంటే దీనికి గేమ్ చేంజర్ని మొత్తానికి పలు భాషల్లో తీస్తున్నందుకు దీనికి నేటివిటీ కూడా తెలుగు నేటివిటీ మీకు ఎక్కడా కనబడదు సినిమాల్లో గమనిస్తే మీకు. అట్లాగే సునీల్ కామెడీ కూడా మనకు పరిహాసమైన కామెడీ లాగానే అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ వరకు వచ్చేసరికి ఆయన ఒక ఉదాత్తమైన వ్యక్తికి మోసం చేసిన వ్యక్తులు ఎన్ని కథలు రాలేదు మనకు. శ్రీకాంత్ మోసం చేసిన వ్యక్తిగా రాజీవ్ గనకాల ఉన్నట్టుగా అవన్నీ చూపించారు మనకి. చూపించి ఇతని దగ్గర మన చాలామంది నటినట్లను ప్యాడింగ్గా వాడుకొని ఎంతో సీనియర్ నటులను చిన్న చిన్న పాత్రలకు వాడుకొని ఎంతో అంజలిని అద్భుతమైన క్యారెక్టర్కి వాడుకొని అనుష్కని ఏ రకంగా చూపించారో బాహుబలిలో ఆ రకంగా అంజలిని కూడా ముసలి పాత్రలో అంతకుముందు సుకన్యను కూడా భారతీయులో చూపించిన విధంగా ఈమెను చూపిస్తే ఆమె పర్ఫార్మెన్స్ పరంగా అసలు ఊహించని విధంగా అంజలి అద్భుతంగా చేసింది. అందరికన్నా నెంబర్ 1 మార్కులు మనకి ఎస్జే సూర్యకు పడగా నెక్స్ట్ అంజలి పర్ఫార్మెన్స్, ఆ తర్వాత రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి ఈ సినిమాలో. అట్లాగే రామ్ చరణ్ గ్లామర్ కానీ కైరా అద్వానీ గ్లామర్ కానీ మనకి ఈ సినిమాలో అద్భుతంగా అనిపిస్తాయి. సో గ్లామర్ పరంగా ఎటువంటి పేరు పెట్టలేము ఈ సినిమాకి. సో శంకర్ డైరెక్షన్ పరంగానే మనకు అనుమానాలు కలుగుతాయి ఈ సినిమాలో. ఎందుకంటే ఒక అద్భుతమైన డైరెక్టర్ నుంచి అందులో ఉన్నటువంటి స్పాంటేనియస్ జీన్ ఇందులో లేకపోవడం ఒక్కటే మనకి ప్రాబ్లం అనిపించే అంశము. ఇక కైరా అద్వానీ యొక్క గ్లామరు, ఆ తర్వాత మనకి రామ్ చరణ్ కూడా చూడడానికి ఫేసెస్ అని బాగా కనబడింది ఈ సినిమాలో. తర్వాత చిరంజీవి కటౌట్లు పెడుతూ కొన్ని సన్నివేశాలు ఉండడం కూడా చిరంజీవి ఫ్యాన్స్ 2 సార్లు చూపించారు చిరంజీవి కటౌట్లు. అది మనకు ఆసక్తిదాయకంగాను చాలా ఎనర్జెటిక్గా ఫ్యాన్స్కి బాగా అనిపిస్తుంది. ఇంకా మిగతా ఎక్కడ కూడా పొలిటికల్ డైలాగ్స్ కానీ ఎవరిని ఇబ్బందులు పెట్టని విధంగా బుర్రా సాయి మాధవ్ రచన సాఫీగా సాగింది. అవి రచన డైలాగ్స్ కానీ బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అన్ని విధాలు మనకు ఆకట్టుకునే విధంగా ఆయన ఒక బ్రహ్మాండమైన రైటర్ కాబట్టి ఆయన అద్భుతమైన మా బల్యం సినిమా మీడియా డైరెక్టర్ కూడా ఎవ్రీ ఇయర్ తోడ్పడేటువంటి మంచి సహృదయం ఉన్నటువంటి మంచి మనిషి. నాకు మంచి సౌమ్యమైనటువంటి చాలా ఆప్యాయంగా పిలిచేటువంటి గొప్ప మనిషి, మంచి మిత్రుడు. ఆయన డైలాగ్స్ ఈ సినిమాకు ఉపకరించాయి. కానీ ఈ సినిమా కొంచెం కథనం ప్రకారంగా ఇంకొంచెం డిఫరెంట్గా చేసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంత బడ్జెట్ మాత్రం 100% స్క్రీన్ మీద కనబడేది ఒక పాటల విషయంలో తప్ప. లాస్ట్కు ప్రొక్లరేటర్ ఇది చేసి లాస్ట్కి ఇతను సీఎం కావడం అంటే అసలు కథగా ఏంది అనేది దిల్ రాజు లాంటి డెసిషన్ మేకర్ ఈ సినిమాని ఒకసారి కథగా ఏందో ఆలోచించుకుంటే ఫస్ట్ హాఫ్ అంటే ఏంటి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఆ తర్వాత ప్రియురాలి మనసు దోచుకొని తన ఇంట్లో ఎంటబడతా ఉంటారు. నరేష్ది కూడా చాలా చిన్న పాత్ర, తండ్రి పాత్ర, తల్లి పాత్ర. వాళ్ళు ఎంటబడుతూ ఉంటే ఆయనకున్నటువంటి ప్రేమ ఎందుకు ఇది ఫెయిల్ అయింది, ఆ అమ్మాయిని ఒప్పించడానికి మళ్ళీ అతను ఏం ప్రయత్నం చేశాడు, చివరాఖరికి మళ్ళీ వాళ్ళు ఏ రకంగా కలుసుకున్నారు, ఆ తర్వాత వాళ్ళ ప్రేమ ఇది ఓకే అయిన తర్వాత మళ్ళీ ఈ రాజకీయ వాతావరణంలోకి వచ్చిన తర్వాత ఈయనతో ఛాలెంజ్లు ఏ రకంగా సాగాయి, ఎస్జే సూర్య ఏ రకంగా ఈయనకి సవాల్ విసిరాడు, ఆ తర్వాత ఎస్జే సూర్యని ఆపి ఈయన ఏ రకంగా సీఎం అయ్యాడు, మళ్ళీ నామినేట్ అయిన తర్వాత నేను ఇతని మీద కేసు పెట్టి ఉన్నాను కాబట్టి ఇతను నేను డ్రాప్ చేయను, ఆ డ్రాప్ చేయాలంటే ఇతను సీఎం పదవి ఇవ్వాలంట, నాటకీయంగా వెంటనే సీఎం పక్కకు జరిగిపోవడం, మళ్ళీ చివరాఖరిన సముద్రకని నిలబెట్టిన తర్వాత ఇతను సీఎం కావాలనుకోవడం, సీఎం అయిన తర్వాత నేను ప్రజాసేవకుని అని చెప్పడం, ఆ పార్టీలు ఇవన్నీ గొడవలు అన్నీ కూడా ప్రేక్షకులు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం పోయిన ప్రేక్షకులు మరీ ముఖ్యంగా 500 రూపాయలు 445 రూపాయలు పెట్టుకొని పోయిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ స్థానే సింగిల్ స్క్రీన్లో పోయిన వాళ్ళకి 275 రూపాయలు పెట్టిన వాళ్ళకి ఆ మేరకు ఎంటర్టైన్మెంట్ అందిందా లేదా అనేది వాళ్ళే ఒక ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పరిచినటువంటి సినిమాగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఎడిటింగ్ పరంగా కొంచెం బోర్ కొట్టకుండా ఎడిటర్ తన పనితనాన్ని తాను చూపించాడు. కెమెరా వర్క్ ఒకటి చాలా బాగుంది. పాటల ప్రకారంగా తమను పర్వాలేదు అనిపించే మ్యూజిక్ మాత్రమే అందించాడు, అంతకన్నా గొప్ప మ్యూజిక్ మాత్రం అనలేము. సో ఓవరాల్గా నిడివి పరంగా మనకి 2 గంటల 45 నిమిషాల యాక్షన్ డ్రామా అంత డబ్బు మనం అంటే ఇప్పుడు పుష్ప 2కు పెట్టినట్టుగా మనము ఇందులో అమౌంట్ పెట్టారా లేదా అంటే ఆ బడ్జెట్ మాత్రము అంటే కాలక్రమేణా చాలా సమయం తీసుకుంది నిర్మాణానికి కాబట్టి పెట్టారేమో అనిపిస్తుంది తప్ప
ప్రేక్షకునికి మాత్రము తనకు కావాల్సిన వినోదము ఆ స్థాయిలో అందిందా లేదా అంటే కొంచెం అనుమానాస్పదమే అని చెప్పాలి. సో ఓవరాల్గా మరీ నెగిటివ్ ఫలితం అయితే లేదు. దీనికి ఒక ప్లస్ పాయింట్ ఏం జరిగిందంటే ఈ సినిమాకు మొట్టమొదటి నుంచే ఒక నెగిటివ్ రెస్పాన్స్. భారతీయుడు 2 ఎప్పుడైతే అటర్ ఫ్లాప్ అయిందో, కమల్ హాసన్ సినిమా ఎప్పుడైతే శంకర్ కాంబినేషన్లో అటర్ ఫ్లాప్ అయిందో, ఈ సినిమాకు మొదటి నుంచి కూడా నెగిటివిటీ అనేది ఈ సినిమా మీద స్ప్రెడ్ అయింది. ఆ నెగిటివిటీ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ సినిమాకి వస్తే రేపటి దినం సంక్రాంతి వస్తున్నాం కానీ లేకుంటే డాకు మహారాజ్ కానీ అనుకున్న రిజల్ట్ కనుక రాకపోతే కనుక ఈ సినిమా కొద్దిలో కొద్ది నిలబడేటువంటి సినిమా అవుతుందేమో చూద్దాం, అది ఆశిద్దాం. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ప్రేక్షకులకు కొద్దో గొప్ప పర్వాలేదు అనిపించే ఎస్జే సూర్య నటన, అంటే పర్వాలేదు అనిపించిన నటన కాదు, అద్భుతమైన నటన. కాకపోతే సినిమాలో ఉన్నది అదొకటే కాబట్టి అదిను అంజలి పర్ఫార్మెన్స్తో, కేఆర్ అద్వానీ గ్లామర్తో, ఇందాకే చెప్పినట్టుగా 3 స్తనధ్వనాలు కనబడ్డాయి కాబట్టి వీటితోటి ఏమన్నా బయటపడుతుందేమో చూడాలి. ఇక మిగతా డైలాగ్ పరంగా కూడా సినిమా బాగుంది. లాస్ట్కి ఇచ్చే సందేశం ఒకటి బాగుంది కాబట్టి ఒక ప్రయోజనాత్మక సినిమా కింద దీనికి ఉన్నటువంటి నెగిటివిటీస్ పక్కకు పెట్టి ఈ సహజాలు డూప్లు అనేది పక్కకు పెట్టి ఓవరాల్గా జనాలకి ఈ సినిమా నచ్చాలని కోరుకుంటూ, ఈ భారీతనం ఎప్పుడైతే తగ్గించి ఎప్పుడైతే రేట్లు నార్మల్కి వస్తారో అప్పుడు మాత్రమే వీళ్ళు నేల మీద నిలబడగలుగుతారు తప్ప లేకుంటే ఇట్లాంటి అపజయాలను ఎదుర్కొనేటువంటి అవకాశాలే వీళ్ళకు మెండుగా ఉంటాయని చెప్పి మరోసారి సూచన చేసే సినిమాగా ఈ సినిమా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తుంటూ, ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.